దేవుని నామానికి స్తోత్రములు. 1వ దినవృత్తాంత గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనంలో యెబేజు అడుగుతున్నాడు కదా, అయా నా సరిహద్దును విశాలపరిచి నాకు తోడుగా ఉండి ప్రభువా నన్ను నడిపించి సహాయం దయచేయమని. అవును, మనము కూడా ఉదయకాల సమయంలో లేచి దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు ఎటువంటి అపాయాలు రాకుండా మన కుటుంబాలనే కాదు, మన సంఘ బిడ్డలనే కాదు, ప్రతి ఒక్కరిని దేవుడు కాపుదల ఉంచి నడిపిస్తాడు. కాబట్టి మనం ఉదయకాల సమయమే లేచి ప్రార్థించేవారిగా ఉండాలని కోరుచున్నాం. ప్రార్థనలో ఏకీభవించినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడు అయిన మా దేవ తండ్రి, నీ బంగారు పాదమును బట్టి కృతజ్ఞతా స్తోత్రములు తెలియజేసుకొనిచున్నాను తండ్రి. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, మాకు చాలిన దేవుడు తండ్రి. నాయన నీ కృపచేత ప్రభా నాయన ఎటువంటి అపాయము లేకుండా నీ బిడ్డలకు తోడుగా ఉండి నడిపించి సహాయం దయచేయమని, నీ కృపలోనే నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.